ఒక్కొక్కడు బయట పెచ్చనా కొడుకులున్నారని తెలుస్తోంది. డబ్బు సంపాదించాలి, ఏం చేసైనా సరే ఇదే యావ. అంతేకాదు డబ్బు సంపాదించాక కనీసం 100 మంది అమ్మాయిలతో బెడ్ మీద శృంగార యుద్ధం చేయాలి. మన టార్గెట్ 10 మైళ్ళు అయితే 11వ మైల్ టార్గెట్ పెట్టుకో అన్నట్టుగా చెలరేగిపోయాడు ఓ దొంగ. పేరు బత్తుల ప్రభాకర్. కనీసం 3 గన్స్ క్యారీ చేస్తాడు. 23 బుల్లెట్లు ఎప్పుడు రెడీగా ఉంటాయి. అన్నింటితో ఏం చేస్తాడో అని మీరు అనుకోవద్దు. జస్ట్ పడుంటాయని పెట్టుకున్నాడంతే. పుట్టింది చిత్తూరు జిల్లాలోని ఇరికిపేంట. చదివింది 8వ తరగతి వరకే. ఎందుకంటే అప్పటికే అలిసిపోయాడు పాపం. ఈ సైన్ థీటాలు, జామెట్రీలు, న్యూటన్ సిద్ధాంతాలు అర్థం కాలేదు. పైగా మనకు తిండి కూడా పెట్టవనుకున్నాడు. అంతే, మానేశాడు. కూలీ చేశాడు ప్రభాకర్. అబ్బే, వర్కౌట్ కాల. సినిమాల్లో హీరోల్లా బ్రతకాలి, రోజుకో బ్యూటీ పక్కనుండాలని డ్రీమ్ వేసుకున్నాడు. కాకపోతే డ్రీమ్స్ను డ్రీమ్స్గానే ఉంచాలనుకోలేదు, వెంటనే అమలు చేయాలనుకున్నాడు. ఆ వెంటనే నీచకమైన కుత్తి అవతారం మొదలుపెట్టాడు. వెంట తినైనా సరే రిచ్ కావాలనుకున్నాడు. అలా కావాలంటే ఏం చేయాలి? ఈజీ మనీ కావాలి. కష్టపడకుండా కోట్లు సంపాదించాలంటే 2 మార్గాలు. ఒకటి రాజకీయం, అంత తెలివి లేదు. ఇక రాజకీయాల తర్వాత దొంగ పని ఏదైనా ఉందంటే అది దొంగతనం. 2 దొంగ పనులే. కాకపోతే రాజకీయాల్లో దోపిడీ లీగల్ అయినా సరే ఇల్లీగల్ అయినా దొంగతనాలు ఎంచుకున్నాడు. 17 ఏళ్ల వయసుకే పిక్ పాకెటింగ్, కొట్టడం, బెదిరించడం, ఖాళీగా ఉన్నేళ్లలో చొరబడ్డం లాంటివి చేశాడు. లైఫ్ బాగానే ఉంది. కాకపోతే కారు కొనుక్కునేంత డబ్బైతే రాలేదు. ఇక అప్పుడప్పుడే వయసు పిలుస్తోంది, కోరికలు పెరిగాయి. శరీరంలో వేడికి అమ్మాయి తోడు కావాలనుకున్నాడు. మరి ఫిగర్ కావాలంటే పర్సులో డబ్బులుండాలి. అందుకే భారీ దొంగతనాలు మొదలుపెట్టాడు. చెక్కడో దొరకడో రేంజ్లో పేరు మార్చేశాడు. కడపలో ఉంటే రాహుల్ రెడ్డి, చిత్తూరులో ఉంటే హర్షవర్ధన్ రెడ్డి, హైదరాబాద్కు వస్తే రాజు, కర్ణాటక వెళ్తే ప్రసాద్. ఇలా పేర్లు మార్చి దొంగతనాలు మొదలుపెట్టాడు. అంతే, లక్షలు రావడం మొదలుపెట్టాయి. కారు కొన్నాడు. లగ్జరీ ఫ్లాట్లో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. డబ్బుంటే ఏ ఫిగర్ అయినా నడుచుకుంటూ వచ్చేస్తుందిలే అనుకున్నాడు. మొత్తానికి సంపాదన పెంచాడు. అయితే విశాఖలో మనోడు సీసీ కెమెరాకు చిక్కాడు. అక్కడ దొరికాడు కొడుకు. ఆ తర్వాత కర్ణాటకలో వీడియోలకు చిక్కాడు. తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో ఈ బత్తుల ప్రభాకర్ దొంగతనాలు 70mm కెమెరాల్లో చిక్కినట్లు కనిపించాడు. అయితే వీడు ప్రభాకర్ అని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. కాకపోతే మనోడు చాలా హుషారు. జైలు నుంచి రావడం, దొంగతనాలు చేయటం, ఇదే పని. ఇలా 85 కేసుల్లో ఇరుక్కున్నాడు. కానీ పెద్దగా బాధే లేదు. కొండకు వెంట్రుకేసినట్లు దొంగతనానికి వెళ్ళేవాడు. దొరికితే డబ్బు, తాను దొరికిపోతే జైలు. ఇలా అత్తారింటికి వెళ్ళినట్లు వస్తూ వెళ్తూ ఉన్నాడు. అయితే విశాఖ పోలీసులు ఈ బత్తుల ప్రభాకర్ చిరాకు పెడుతున్నాడని కోపం పెంచేసుకున్నారు. మరో కేసులో దొరక్కానే హోనాన్ చేశారు. అంతే, ధైర్యం లాగులోకి జారింది. ఒకేసారి దొంగతనం చేస్తే కోట్లు సంపాదించాలనుకున్నాడు. ధనవంతుల ఇళ్లను ఎంచుకునేవాడు. దారి దోపిడీలు లేదంటే అమాయకంగా బ్యాంకుల నుంచి వచ్చేవారని ఎంచుకున్నాడు. డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. కానీ తన లక్ష్యాన్ని మరిచిపోయేవాడు. దీంతో తన లక్ష్యం గుర్తు చేసుకునేందుకు ఛాతిపై 3 అంకెని పొడిపించుకున్నాడు. కుడివైపున గుండె మీద 100 టాటూ వేయించుకున్నాడు. ఆ సున్నాల్లో లవ్ గుర్తులు, ఇక మధ్యలో యేసు ప్రభు సిలువు. వీటన్నింటికీ కూడా ఓ మీనింగ్ ఉంది. 3 ఏంటంటే మొదట 3 లక్షలు సంపాదించాలనుకున్నాడు. ఎందుకంటే 3 లక్కీ నంబర్. ఆ తర్వాత 33 లక్షలు, ఆ తర్వాత 3 కోట్లు. మరిందులో సక్సెస్ అయ్యాడా అంటే ఈలోపే మళ్ళీ ఏపీ పోలీసులకు చిక్కాడు. బయటకు రాకుండా సెక్షన్లు పెట్టి మూసేశారు. ఇక 100లో లవ్ గుర్తు ఏంటంటే 100 మంది బ్యూటీస్తో ఎంజాయ్ చేయాలి. సంపాదించిన డబ్బుతో 100 మంది అందగత్తెల అందాన్ని జుర్రేయాలనుకున్నాడు. ఇక చేసే పాపాలకు ప్రభువు ధైర్యం ఇవ్వాలి. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభువే సాయం చేయాలి. చివరకు పోలీసులు పట్టుకున్నా ప్రభువే కాపాడాలని ఆ యేసయ్య సాక్షిగా సిలువేయించుకున్నాడు. అయినా సరే యేసు ఏమాత్రం కాపాడలేదు. పోలీసులకు దొరికిన తర్వాత వీపు విమానం మొత్తం మోగింది. అంతే, ఏపీ పోలీసుల నుంచి తప్పించుకొని హైదరాబాద్ వచ్చేశాడు. కానీ లక్షలు ఎక్కడ దొరుకుతాయని వెతకడం మొదలుపెట్టాడు. కాలేజీల్లో అయితే డబ్బులు బాగుంటాయి, ఫీజులు లాగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర భారీగా డబ్బు ఉంటుందని నెలకో కాలేజీలో దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల క్రితం తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడి కాలేజీలో 16 లక్షలు కొట్టేశాడు. ఇలా మొత్తం 11 దొంగతనాల్లో 2.5 కోట్లు వచ్చాయి. అప్పటికే 3 కోట్ల టార్గెట్ను చేరుకున్నాడు ఈ దొంగ. ఇక దొంగతనం చేయాల్సింది కేవలం 33 కోట్లే. కానీ పోలీసుల నిఘా పెరగడంతో పేర్లు మార్చేసుకున్నాడు. నార్సింగి గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఇంట్లో నివాసం పెట్టాడు. ఇక ఒరిస్సాకు చెందిన అమ్మాయితో మజా చేసుకుంటున్నాడు. ఫ్రెండ్స్ పేరు మీద నెలకొక లగ్జరీ అధికారాన్ని తెచ్చుకుంటూ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ప్రభాకర్. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం నిఘా ఉంచారు. ఈ బత్తుల ప్రభాకర్కి ఓ వీక్నెస్ ఉంది. అదే పట్టించింది. అదే అమ్మాయిలు. తనకు నెలకు అందం కావాలి. అప్పటికే ఒరిస్సా బ్యూటీతో సహజీవనం చేస్తున్నాడు. కానీ ఒక అందం సరిపోదు కదా. అందుకోసం ప్రెజం పబ్కు వస్తూ ఉండేవాడు.
పరిచయం పెంచుకుంటే డబ్బు చూపిస్తే ఎవరైనా వస్తారులే అనుకున్నాడు. అందుకే బార్కు వచ్చి లేడీస్కు సైట్ కొట్టేవాడు. ఈ విషయం కాస్త పోలీసులకు తెలిసింది. దీంతో నిఘా పెట్టేశారు. అలా ప్రెజం బార్కు వచ్చిన ప్రభాకర్ను పోలీసులు చుట్టుముట్టారు. అయితే మఫ్తీలో ఉన్న వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు ప్రభాకర్. అంతేకాదు ఏకంగా పోలీసులపైకి కాల్పులు జరిపాడు ఈ జోదగాడు. అయినా సరే పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. కానీ ఓ కానిస్టేబుల్కి ప్రమాదం జరిగింది. బత్తుల ప్రభాకర్ను పట్టుకునే సమయంలో ఓ పోలీసుకు బౌన్సర్కు గాయాలయ్యాయి. అయినా ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ను పట్టుకుని లోపలేసేశారు. అతడి లైఫ్ స్టైల్ చూసి పోలీసులే షాక్ అయిపోయారు. ఎందుకంటే చిల్లర ఖర్చులకు లేని స్థాయి నుంచి ఏకంగా కోటీశ్వరుడిగా ఎదిగాడు. దొంగతనాలు చేస్తూ ఖరీదైన కార్లలో తిరుగుతూ అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఈ క్రిమినల్ టార్గెట్ 333 కోట్లు. ఆ దిశగా పని మొదలు పెట్టాడు. అంతేకాదు 100 మంది అమ్మాయిలని ఎంజాయ్ చేయాలనే టార్గెట్లో ఇప్పటికే 25 దాటినట్టు తెలుస్తోంది. అయితే ఒరిస్సాకు చెందిన అమ్మాయికి మనసిచ్చాడట. ఎంత లఫ్ట్ అయినా మరి వీక్నెస్ ఉంటుంది కదా. ఆ ఒరిస్సా అమ్మాయిని ఇంట్లో ఉంచేసి గెస్ట్ హౌస్లకు లాడ్జ్లకు మాత్రం వేరే అమ్మాయితో వెళ్తున్నాడు. తన లక్కీ నెంబర్ 3ను మాత్రం ఫాలో అవుతూనే ఉన్నాడు. అనుక్షణం తనలో కసి పెంచేందుకు టార్గెట్ను గుర్తు చేసేందుకు 3 నంబర్ టాటూను పొడిపించుకున్నాడు. నెంబర్ 3లో ఇక సంపాదించాల్సింది 33 కోట్లు, ఆ తర్వాత 333 కోట్లు. అందుకే దొంగతనాల రేంజ్ కూడా పెంచే పనిలో పడ్డాడు. అలాగే తన లక్కీ నెంబర్ 3 కాబట్టి 3 గన్స్ కూడా కొన్నాడు. ఏకంగా 26 బుల్లెట్లను కొనేశాడు. వాటిలో 3ంటిని ఏకంగా పోలీసుల మీదే వాడేశాడు. అయితే ఈసారి తెలంగాణ పోలీసులు తొక్క తీసినట్లు టాక్. దాదాపు 85 కేసుల్లో నిందితుడు, 4 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్. బెయిల్ రాకుండా బత్తుల ప్రభాకర్ ఒత్తులు పీకేశారు. బెయిల్ రాగానే మరో కేసులో అరెస్టు చేసి జైల్లో వేయనున్నారు పోలీసులు. అంతేకాదు లైఫ్ టైం మూసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఎలాగో అలా బతికేయడం కాదు డ్యూడ్, లంగా పని చేసేనా సంపాదించేయాలనుకున్నాడు. తిండికి లేని దరిద్రం స్థాయి నుంచి రోజుకు 1,00,000 ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగాడు. కానీ కోట్లు సంపాదించి పాలిటిక్స్లోకి రావాలనుకున్నాడు. డ్రీమ్ బానే ఉంది. నేరాలు చేస్తే పోలీసులు ఊరుకుంటారా? రసం కారేలా తంతారు. ఆల్మోస్ట్ జ్యూస్ అయిపోయింది వ్యవహారం. అయితే బొత్తల ప్రభాకర్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? బెయిల్ వచ్చాకైనా ఈ 33 కోట్లు సంపాదిస్తాడా? గ్రీకు వీరుడు మాదిరిగా 100 మంది అమ్మాయిలతో మజా చేస్తాడా? లేదంటే జైల్లోనే మగ్గిపోతాడా? అది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మన చుట్టూ మంచి వాళ్ల మాదిరిగా ఉన్న దొంగనా కొడుకులు చాలా మంది ఉన్నారు. ఎవరిని నమ్మకండి. ఆడపిల్లల విషయంలో మరీ జాగ్రత్త. చిన్నపిల్లలైనా ఎవరైనా సరే ఎవడు ఎలాంటి వాడో దొరికే వరకు తెలియదు. జాదుగాళ్ళున్నారంతా. ఈ సమాజమే బత్తుల ప్రభాకర్ లాంటి కేడలతో నిండిపోయింది. తస్మాత్ జాగ్రత్త. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్న ఫిబ్రవరి 1, 2025 సాయంత్రం 7:30కు అక్కడ మనకు మోస్ట్ వాంటెడ్ ఒక నేరస్తుడు ఉన్నాడని ఇన్ఫర్మేషన్ మీదగా సిసిఎస్ మాదాపూర్ అలాంగ్ విత్ గచ్చిబౌలి పిఎస్ సిబ్బందితో ప్రిజం పబ్ దగ్గర వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీస్ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో 2 రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి తనకి లెఫ్ట్ లెగ్లో గ్రేట్ టో అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో దానికి బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయినాయి. అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో కరేజియస్గా అతన్ని అక్కడే పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్లీ మా పోలీస్ అతన్ని అదుపుకి తీసుకున్నారు. తీసుకున్నాక అతని నుంచి 2 రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్ అలాగే 25 రౌండ్స్లో దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గేట్ చేసాక అతన్ని
ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని చెప్పాడు. అక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీ మేడ్ వెపన్ అలాంగ్ విత్ 420, సో టోటల్ 451 లైవ్ రౌండ్స్ మనకు 7.6 mm దొరికినాయి. సో ఇతను ఎవరంటే బొత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకరావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పు రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి. ఈజ్ 30-year-old అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంట విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. ఇతను 2013 నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు. ఈజ్ ఏ హెచ్బి బై నైట్, అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు. దాదాపు 8 టోటల్ 80 కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు వరకు మనకు 23 కేసెస్లో వాంటెడ్గా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు. 2027/9 రెండో పిఎం పాలెం పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. 2022లో ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు. సో పారిపోయి 2 రాష్ట్రాలు కూడా దొరకకుండా, పోలీసులకి దొరకకుండా తిరిగి రీకి చేస్తాడు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్ని ఏ రోజు కడుతున్న ఆ రోజు వెళ్ళి ఆ దొంగతనం చేయడం. అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు. యూట్యూబ్లో హౌ టు ప్రివెంట్ అవన్నీ చూశాడు.